నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోలు మండలం తాటిపాక సెంటర్లో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో 20 కాసుల బంగారం, 1,10,000 నగదు చోరీకి గురైంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపార నిమిత్తం షాపులో ఉండగా చోరీ జరిగిందని వారు తెలిపారు. దీనిపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరించారు. రావులపాలెం మండలం ఓబలంక గ్రామంలో మదర్ తెరీసా ఆశ్రమంలో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావులపాలెం విక్టరీ గ్రూప్ అధినేత డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం దాతల సహకారంతో సమకూర్చిన దుప్పట్లు, బుక్స్, పండ్లు చిన్నారులకు అందజేసి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అనే అంకిత భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని, లోపాలు శరీరానికే గాని మనసుకు కాదని, మనోధైర్యమే ఒక ఆయుధమని, ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఇలాంటి పిల్లలకు సర్వీస్ చేయడమే చాలా గొప్ప విశేషం, అదృష్టం కూడా వారికి. ఎందుకంటే వాళ్ళు వేరే మార్గాన్ని ఎంచుకోకుండా ఈ పిల్లలకు సేవ చేయడం అనేది వాళ్ళు ఎంచుకోవడం అనేది చాలా అదృష్టంగా కూడా భావించాలి. చాలా గొప్పతనంగా, చాలా మంచి మనసుగా అభినందించాలి. నేను ఇంతకుముందు సత్సాయిలో కలిసినప్పుడు కలిసాం, కానీ ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు. మా గణేష్ ఎప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు. ఇలా ఈ సందర్భంగా పిలవడం చాలా సంతోషంగానే ఉంది. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ నడింపల్లి సుబ్బరాజు వర్మ, గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మలిడి రామిరెడ్డి, మలిడి చిట్టిరెడ్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. 3 పార్టీల కూటమి అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నట్లే జరిగిందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మంగళవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆనాడు చేసిన ప్రార్థనలు ఫలించాయని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. Before you, bless me Lord. Bless me Lord. Bless me Lord. I am giving my heart. విషయాల్లో ఒకడు తలదోచకుండా స్వేచ్ఛగా ఒకటికి సంబంధించిన ఆచారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, సంప్రదాయాల్లో కానీ స్వేచ్ఛగా జరిగే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేనే ముందుండి నడిపిస్తానని అందరికి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ నెలంతా మనము ఒక సంబరాల్లో జరుపుకుంటాం. ఎందుకంటే ఏదైతే మనకి పాపాన్ని, పాప పరిరక్షణని, రక్షణ కల్పించి ఒక భాగ్యాన్ని, మనకి పరలోక భాగ్యాన్ని మనకి కలిగించడానికి తొలి అడుగు, తొలి మెట్టు ఈ యొక్క ఆయన పుట్టుక ద్వారా జరిగింది. కాబట్టి మనకి పాపం నుంచి రక్షణ దొరికింది. కాబట్టి దాన్ని సంబరాలుగా జరుపుకుంటున్న క్రమంలో మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విభిన్న ప్రతిభావంతుల రక్షణకు, వారి అభివృద్ధికి అనేక చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు పరివర్తన పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ చట్టాలను వివరించి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు దేనిలోనూ ఎవరికంటే తక్కువ కాదని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. వీరు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. కొన్ని చట్టాల పట్ల చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి, ఆర్టికల్ 46 గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్య ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి, అదేవిధంగా ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1919 గురించి, అదేవిధంగా RPWD యాక్ట్ 2016 గురించి, వాళ్ళ హక్కుల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే థీమ్ ఉందో యాంప్లిఫైయింగ్ లీడర్షిప్ అనేది హెల్త్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క రైట్స్ విషయంలో కానీ, వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళ గురించి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవ్వాలనే విషయాన్ని వివరించడం జరిగింది. ఈ సదస్సులో న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆరంభం. తణుకు అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఆహార నాణ్యతపై ఆరా. దివ్యాంగులకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత అందరిది, హితవు పలికిన తణుకు బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మావతి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలి. తాడేపల్లిగూడెంలో అధ్యాపకులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తాటిపాక సెంటర్లో తాళం వేసిన ఇంటిలో 20 కాసుల బంగారం చోరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఓబలంక గ్రామంలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్షరీ గ్రూప్ అధినేత డాక్టర్ వెంకటరెడ్డి. ధాన్యం గింజలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం, ద్వారకా తిరుమల మండలంలో స్పష్టం చేసిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి. ప్రజల ప్రార్థనలతోనే విజయం సాధించిన 3 పార్టీల కూటమి, ద్వారకా తిరుమల సెమీ క్రిస్మస్ వేడుకలలో పేర్కొన్న ద్వారకా తిరుమల ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.